సినిమా టికెట్ ధరల విషయంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో షూటింగులు చేసుకున్న సినిమాల కోసం ఏవైనా ఎగ్జంప్షన్స్ ఇవ్వాలి సినిమా టికెట్ రేట్ల విషయంలో. అండ్ హై బడ్జెట్ సినిమాల విషయంలో కూడా వాళ్ళకి కాసింత వెసులుబాటు ఇవ్వాలి అని. అండ్ సినిమా టికెట్ ధరలు సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉంచాలి అని చెప్పి ఒక ప్రపోజల్‌ని తీసుకొని వచ్చి సినిమా పెద్దలతో కూడా చర్చించారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగులను ప్రోత్సహించాలి అని, అక్కడ షూటింగులు జరుపుకుంటే కాసింత వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇవ్వడం, హై బడ్జెట్ సినిమాలకు ఎగ్జామ్షన్స్ ఇవ్వడం, అండ్ ప్రేక్షకులకి సినిమా అందుబాటులో ఉంచే విధంగా చేయడం. ప్రధానంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని పోయినప్పుడు అప్పుడు విపక్షాలుగా ఉన్న ఇప్పుడు అధికార పార్టీ కూటమి ఈ పార్టీలు మామూలుగా దుమ్మెత్తిపోయేలే. కొందరు సినిమా వాళ్ళు నోరు ఎంత బుద్ధి పుడితే అంత మాట్లాడేశారు. సీన్ కట్ చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. తాజాగా సినిమా టికెట్ రేట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ప్రకటించారు. అయితే అది ఒక 2 విడతలుగా జరుగుతుందట. త్వరలో సినిమాటోగ్రఫీ హోంశాఖ ఉన్నతాధికారులు సమావేశమవుతారట. వాళ్ళు ఒక ప్రపోజల్ రెడీ చేస్తారట. సాంకేతికంగా మరో రకంగా ఏ విధంగా సినిమా పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది అన్న దాని మీద వాళ్ళేదో ఒక ప్రపోజల్ రెడీ చేస్తారట. వాళ్ళిద్దరు సమావేశమై ఇంటర్నల్గా తర్వాత ఆ ప్రపోజల్ పట్టుకొని సినిమా పెద్దలను ప్రభుత్వ పెద్దలు కలవబోతూ ఉన్నారట. ఆ క్రమంలో ప్రతిసారి సినిమా టికెట్ ధరలు పెంచుకునే ఎవరికి వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి రాకుండా ఒక నిర్దిష్టమైన విధానాన్ని అయితే తీసుకొని రాబోతూ ఉన్నారట. ఇంట్రెస్టింగ్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానం అది. వీళ్ళు చాలా దారుణంగా తిట్టారు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి విధానాన్ని తీసుకురాబోతున్నారు అన్నది మనం కూడా వేచి చూద్దాం. తొందరలోనే ఆ తేదీలు కూడా ప్రకటిస్తారట. తొందరలోనే ఉండొచ్చులేండి, ఎందుకంటే మళ్ళీ సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి కదా, అప్పటి వాళ్ళకి వెసులుబాటు కావాలి కదా. బహుశా ఆలోపే ప్రక్రియ అంతా ముగించేస్తారేమో. మరి చూద్దాం. తొందరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నారట. సినిమా పరిశ్రమకు మేలు జరిగే విధంగా ఏదో ఆ నిర్ణయం ఉండబోతుందట. సినిమా పెద్దలతో కూడా సమావేశం ఉండబోతుందట. సో ఏ సినిమాలకు సంబంధించి ఏ ప్రణాళికతో ముందుకు వస్తారు, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు మనము చూద్దాం.